అటు చూడు బే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే ఒక సోలార్ బ్యాంక్ అయితే తయారైతే చేయబోతున్నాం. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి అయితే ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే ఇట్లా తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి అయితే మీకు ఇది ఎలా వర్క్ చేస్తుందని అయితే చూపిస్తా. అయితే మీకు ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తా, చూడండి. సో ఇలానైతే మనకి సోలార్ పవర్ బ్యాంక్ నుంచి అయితే ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. సో చూసారుగా, ఇలానైతే మన సోలార్ బ్యాంక్ అయితే పని అయితే చేస్తుంది. ఇంకా మన వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగినింగ్ ద వీడియో. ఈ పీవీసీ షీట్స్ యూజ్ చేసుకొని మనం అయితే ఒక బాక్స్ అయితే బిల్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలానైతే మనమైతే ఒక బాక్స్ అయితే బిల్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ హోల్ వచ్చేసి మనకి పవర్ బ్యాంక్ బోర్డ్ అనమాట. ఇది డీసీ సాకెట్ అండ్ ఇది లైట్ అనమాట. ఆడబోయే ప్రాజెక్ట్కి మెయిన్ బోర్డ్ ఇదే అనమాట. ఇదైతే నాకు సెల్ ఫోన్ షాపుల్లో అయితే ఇచ్చారనమాట. వాళ్ళు 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు ఈ బోర్డుకి. మనం ఈ బాక్స్లో ఈ బోర్డ్ అయితే ఇలా ఫిక్స్ అయితే చేసుకోవాలన్నమాట మనం. సో ఇలానైతే నేనైతే స్టిక్ అయితే చేశాను అనమాట. ఇది అట్టుకోవడానికి నేనైతే చిన్న జుగాడ్ అయితే చేశాను అనమాట ఇలా. సో ఇప్పుడైతే మనమైతే మెయిన్ కనెక్షన్స్ అయితే చెప్తా, ఒకసారి అయితే చూడండి. సో ఇది వచ్చేసి మనకి పాజిటివ్ వైర్ అనమాట. ఇది నెగిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఇలానైతే మనమైతే సాల్డరింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి నెగిటివ్, మళ్ళీ ఇది వచ్చేసి మనకి పాజిటివ్ వైర్స్ అనమాట. ఇది డీసీ సాకెట్ అనమాట. పాజిటివ్ వైరు, మళ్ళీ మనకి నెగిటివ్ వైర్ అనమాట. ఇక్కడ నెగిటివ్ వైరు, ఇది నెగిటివ్ వైర్ అనమాట మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి పాజిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ వైరు, ఇక్కడ మళ్ళీ మనకి నెగిటివ్ వైర్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ అనమాట. ఇంతే కనెక్షన్స్ వచ్చేసి మనకి. ఇప్పుడు ఈ డీసీ సాకెట్ మనమైతే ఈ హోల్డర్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇలానైతే నేను డీసీ సాకెట్ అయితే సెట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మన కనెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనం లైట్ కనెక్షన్ అయితే ఇవ్వాలన్నమాట. లైట్ అనమాట మనది. ఇక్కడనైతే మనం 1K రెసిస్టర్ అయితే ఇక్కడ నెగిటివ్ టర్మినల్కి అయితే మనం అయితే 1K రెసిస్టర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీకు అయితే లైట్ కనెక్షన్స్ అయితే చెప్తా, చూడండి. ఇలానైతే మనం లైట్కి అయితే సాల్డరింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇక్కడ పాజిటివ్ టర్మినల్ వచ్చేసి పాజిటివ్కి, మళ్ళీ ఇక్కడ 1K రెసిస్టర్, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ టర్మినల్. ఇప్పుడు నెగిటివ్ టర్మినల్ ఏదైతుందో ఇక్కడ నెగిటివ్కి అయితే సాల్డరింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ పాజిటివ్ టర్మినల్ ఏదైతుందో ఇక్కడ పాజిటివ్కి అయితే సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మనం లైట్ ఇలా. ఇప్పుడైతే మనం పీవీసీ షీట్ అయితే మనమైతే ఇలానైతే ఫిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడే మన ప్రాజెక్ట్ అయితే ఫినిష్ అవుతుందన్నమాట. సో ఇలానైతే మనమైతే స్టిక్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ అయితే రెడీ టు టెస్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్కి వాడబోయే సోలార్ అయితే ఇదే అనమాట. ఇదైతే మనకు అవుట్పుట్ 11 వోల్ట్ అయితే ఇస్తుంది అనమాట. మోర్ దెన్ ఎనఫ్ అనమాట మనకి 11 వోల్ట్స్ అయితే. సో ఈ జాక్కి అయితే మన వైర్స్ అయితే కనెక్ట్ అయితే చేద్దాం అనమాట. గ్రీన్ వైర్ వచ్చేసి నెగిటివ్, మళ్ళీ మనకి ఎల్లో వైర్ వచ్చేసి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ రెడీ టు టెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి అయితే వచ్చేసినాం అనమాట. మన సోలార్ అయితే ఇక్కడనైతే ప్లేస్ అయితే చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు సన్ను ఎంత భయంకరంగా ఉన్నాడో. సో సోలార్ అయితే ఇన్నైతే ప్లేస్ అయితే చేశాను అనమాట. ఇక్కడ నుండి ఇదైతే మన ప్రాజెక్ట్ అన్నమాట. మీకు ఆన్ చేసి అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడనైతే మనకి రెడ్ లైట్ అయితే వస్తుంది, ఆన్ అయినట్టు అన్నమాట.
మీకు ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తానండి. సో ఇలానైతే మనకి సోలార్ పవర్ బ్యాంక్ నుంచి అయితే ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే ఎటువంటి ఫేక్ అయితే కాదన్నమాట. ఒకసారి అయితే చూడండి మీరు. ఇది మొత్తం మన సోలార్ పవర్ బ్యాంక్ నుంచే ఛార్జింగ్ అయితే మనకైతే వస్తుందన్నమాట. ఇలా ఎటువంటి ఫేక్ అయితే కాదన్నమాట. ఇది మీకైతే ఒకసారి ఆన్ చేసి అయితే చూపిస్తా. ఇలానైతే మనకి ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట ఇది. సో చూసారుగా ఈ సోలార్ బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంకా మన వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా సీ ఇన్ ద అనదర్ వీడియో. బై బై.